హైదరాబాద్ ఒకప్పుడు అందం, అభివృద్ధి, అవకాశాల నగరం. ఇప్పుడు అదే నగరం రోజురోజుకి ట్రాఫిక్ భూతం చేతిలో చిక్కుకుపోతోంది. ఇప్పుడు మెయిన్ రోడ్ల పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా వాహనాల పొడవైన వరుసలు. పీక్ అవర్స్లో కుకట్పల్లి నుంచి పంజాగుట్ట వెళ్లడానికి 30 నిమిషాలు పట్టే ప్రయాణం ఇప్పుడు 45 నిమిషాల నుంచి గంట పాటు మారింది. ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళు, విద్యార్థులు, బిజినెస్ కోసం బయలుదేరిన వాళ్ళు అందరూ ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. నగరంలో ఫ్లైఓవర్లు వేసినా, మెట్రో రైలు నడుస్తున్నా ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు. సింగిల్గా వెళ్లే వాళ్ళు కూడా కార్లలో వెళ్లడం వల్ల రోడ్లు మరింత ఇరుకవుతున్నాయి. గత 10 ఏళ్లలో 25 లక్షల మందికి పైగా జనాభా హైదరాబాద్కు చేరడంతో రోడ్లపై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణం. 1 గంట ప్రయాణం 2 గంటలుగా మారిపోతోంది. ఇప్పుడే ఇంతలా కిక్కిరిసిపోయిన ట్రాఫిక్ రాను రాను వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు కూడా ఆఫీసులకు తిరిగొస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పరిస్థితి మరింత నరకమైపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ పెరుగుదలతో పాటు వాహనాల ఎగ్జాస్ట్ వల్ల నగర కాలుష్యం కూడా ఆకాశాన్ని తాకుతోంది. శ్వాస తీసుకోవడమే కష్టమైపోతోంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న హైదరాబాద్ ఇప్పుడు ట్రాఫిక్తో పోరాడుతున్న నగరంగా మారిపోయింది. ఇక ప్రశ్న ఒక్కటే, ఈ ట్రాఫిక్ భూతాన్ని ఎవరు ఆపుతారు? హైదరాబాద్కి శ్వాస తీసుకునే రోజులు మళ్లీ వస్తాయా?